నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈరోజు తన బడ్జెట్ ప్రసంగంలో అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణల దిశగా, ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసే దిశగానే చర్యలు మనకు స్పష్టంగా కనబడ్డాయి. అందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా కేటాయింపులు మొదటి నుంచి జరుగుతూ వచ్చాయి. అండ్ డిఫెన్స్ సెక్టర్కి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. అండ్ ఇవ్వాల్సిన మేర ఇంకా ఇవ్వలేదు అని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఓవరాల్గా కేంద్ర బడ్జెట్ సంస్కరణల దిశగా నడిచిందా, సంక్షేమ ఫలాలకే పరిమితమవుతోందా, ఈ రెంటిని బేరీజు వేసుకుంటూ ఎలా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి అనే అంశాన్ని ఈరోజు మనం విశ్లేషించుకోబోతున్నాం. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పరిస్థితులు తీవ్రంగా మారిన నేపథ్యంలో కోవిడ్ అనంతర తొలి బడ్జెట్గా మనం భావిస్తే గనక అఫ్కోర్స్ 20 లక్షల కోట్ల రూపాయల ఒక ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం కోవిడ్ తర్వాత ప్రకటించిన నేపథ్యంలోనే ఈ బడ్జెట్ ఒక సంపూర్ణమైన 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్లో కోవిడ్ ప్రభావం ఏ విధంగా కనబడుతోంది అండ్ రాబోయే రోజుల్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక లోటుని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కేటాయింపులు చేశారు, వీటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ఆర్థిక అదేవిధంగా సామాజిక రాజకీయ అంశాలకు సంబంధించిన విశేష అధ్యయనం చేస్తూ ముందుకు సాగుతున్నట్టు వ్యక్తి, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు స్వయంగా చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి వారు ఈ ఆర్థిక అంశాలకు సంబంధించి పూర్తి పట్టున్న వ్యక్తి కాబట్టి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. 2021-22 బడ్జెట్కి సంబంధించి ఒక 6 విభాగాలుగా దీన్ని పొందుపరిచామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఒకటి ఆరోగ్యం, శ్రేయస్సు, భౌతిక ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు, సమగ్ర అభివృద్ధి, మూలధనం పెంపు, ఇన్నోవేషన్ అండ్ R&D, కనిష్ట పాలన, అధిక పర్యవేక్షణ, దట్స్ వాట్ మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. అఫ్కోర్స్ ఈ పేర్లనే తెలుగు కంటే ఇంగ్లీష్లోనే చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతాయి. సో బేసికల్లీ బడ్జెట్ అనగానే ఓవైపు అద్భుతమైన బడ్జెట్, సంక్షేమ బడ్జెట్, అభివృద్ధిని కాంక్షించే బడ్జెట్ అని ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చెప్పడం లేదు, కేవలం అంకెల గారడి అని, కొత్త సీసాలో పాత సారా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్గా. ఈవెన్ ఇప్పుడు కూడా సేమ్ అపోజిషన్ పార్టీస్ కూడా ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది, రైతు వ్యతిరేక బడ్జెట్ అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు రాహుల్ గాంధీ కానివ్వండి, ఇటు మమతా బెనర్జీ కానివ్వండి, అపోజిషన్ పార్టీస్. సో యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్గా మీరు ఆర్థిక అంశాలకు సంబంధించి అవగాహన అండ్ వాటి మీద స్టడీ చేసిన వ్యక్తిగా ఈ బడ్జెట్ని మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ రిమార్క్స్ ఏంటి మీకు ఈ బడ్జెట్కి సంబంధించి? అసలు బడ్జెట్, యూనియన్ బడ్జెట్ అంటే ఇప్పుడు స్టేట్ బడ్జెట్స్ ఉంటాయి, ఇది యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి ఫస్ట్? అసలు అది యూనియన్ బడ్జెట్ అంటే తన ప్రభుత్వాన్ని నడపడానికి కోసము, ప్రభుత్వ యంత్రాంగానికి కోసము, ప్రభుత్వ పథకాల కోసము, ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యతల వాటికి కావాల్సినటువంటి ఖర్చుల కోసము వాళ్ళు రాసుకున్నటువంటి ఒక పట్టిక అది. సో అది గవర్నమెంటల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయము, ఖర్చు, దీనిని వాళ్ళు గత సంవత్సరంలో ఎంత మాకు ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము, వచ్చే సంవత్సరం మేము ఎంత ఖర్చు పెట్టబోతున్నాము, ఎక్కడి నుంచి మాకు ఆదాయం రాబోతుంది అని చెప్పేటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది బడ్జెట్, యూనియన్ బడ్జెట్ అది. సో ఈ ప్రజల అందరికీ దాంట్లో ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుందంటే, ప్రభుత్వాలు ఏ పథకానికి ఎన్ని పైసలు వాళ్ళు కేటాయించారు అని తెలిస్తే దానివల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత వస్తుందని వాళ్ళు ఆశించవచ్చు. అలాగే మనకు ట్యాక్స్ పేయింగ్ ఎవరైతే మన ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని వాళ్ళు ఆతృతగా చూస్తుంటారు. ఓకే. సో నిజంగా చూస్తే కనుక మన ట్యాక్స్ పేయర్స్ మొత్తం దేశంలో మనకు 3 కోట్ల మంది కంటే ఎక్కువ లేరు. మనకు 3-3.5 కోట్ల మంది ఉండినారు ఎప్పుడు 2014లో. ఇప్పుడు 6 కోట్ల మంది, ఇప్పుడు 6 crores. సో వీళ్ళు ట్యాక్స్ వాళ్ళు ఫైల్ చేస్తున్నారో వాళ్ళందరూ నిజంగా ట్యాక్స్ పేయర్స్ అంతమంది కాకపోవచ్చు. నిజంగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 75-80% కలెక్షన్స్ ఒక 15-20% ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చేస్తుంది. టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తుంది. అది మిగతా వాళ్ళందరూ ఫైల్ చేస్తున్నారు.
ఆ బేస్ పోకూడదు అన్న ఉద్దేశంతో ఆ స్లాబ్స్ అన్ని తక్కువగా ఉంచుతారు వాళ్ళు. ట్యాక్స్ తక్కువ కట్టినా కానీ కూడా వాళ్ళు ఇంకా రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో దేశంలో 135 కోట్ల మంది జనాభా ఉన్నా మీకు తిప్పి కొడితే 6-7 కోట్ల కంటే దాటి ఎవరు రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు. సో మిగతా 125-130 కోట్ల మందికి వాళ్ళకు కావాల్సిన ఖర్చు వీళ్ళు 6 కోట్ల మంది మాత్రమే ఇస్తున్నారు. దాంట్లో కూడా చాలా తక్కువ మంది మాత్రమే నిజంగా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఇది ట్యాక్స్ పేయర్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి ఇదివరకు ఉన్నటువంటి ట్యాక్స్లన్నీ తీసేసి ఇప్పుడు జిఎస్టీ పెట్టడం జరిగింది. అది అంటే జిఎస్టీ కాకుండా ఇంకా ఉన్నాయి, మన కస్టమ్స్ డ్యూటీ ఉన్నది, అలాగే ఇంకొన్ని చిన్న చిన్న ట్యాక్సెస్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇంకొక పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గవర్నమెంట్కి. ప్రభుత్వానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్స్ రూపేణా రావాలి. ట్యాక్స్ రూపేణా రాకపోతే కనుక వాళ్లకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వాళ్ళకు రిటర్న్స్ రావాలి. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉండొచ్చు, మన ఆయిల్ సెక్టర్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇటువంటివి చాలా ఉన్నాయి, బిహెచ్ఎల్, నవరత్నాసు, ఇటువంటి రైల్వేస్ చాలా ఉన్నాయి. వాటిల్లో వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి కొంత వాళ్ళు లాభాలని ఇస్తారు. అది ఇంకొక సోర్స్ వాళ్ళకు రెవెన్యూస్. గత 20-30 ఏళ్ళుగా ఆల్మోస్ట్ 91 నుంచి మన మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, పి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మొదలుపెట్టారు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలని మెల్లిమెల్లిగా క్రమేపీ వాళ్ళు దాని ఓనర్షిప్ వదిలేసి ప్రైవేట్ రంగానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. బికాస్ అక్కడ నుంచి ప్రాఫిట్స్ రావట్లేదు. సరిగ్గా ప్రాఫిట్స్ అనే కాదు, ప్రభుత్వం అన్ని రంగాల్లో వాళ్ళు ఉండకూడదు బిజినెస్ పరంగానే. దానికి స్టేట్మెంట్ ఏమంటారంటే గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కరెక్ట్. సో అందుకని వాళ్ళు ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ చూడాలి, పాలసీ తీసుకురావాలి, పటిష్టమైన యంత్రాంగం ఉండాలి, వాళ్ళకి మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి, వాళ్లకు లెజిస్లేషన్ తీసుకొచ్చి లెజిస్లేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. తర్వాత మీకు లా అండ్ జస్టిస్ ఇవ్వాలి, ఎవరికైతే న్యాయం కావాలో న్యాయం న్యాయం ఇవ్వాల్సిన బాధ్యత ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. గవర్నెన్స్, దీనంతా గవర్నెన్స్ అని ఒక పదం వాడామంటే అది వాళ్ళ బాధ్యత. ఈ బిజినెస్ రన్ చేయడం కాదు. మనకి ఎలాంటి దౌర్భాగ్యం ఉండేదంటే 5 స్టార్ హోటల్స్ గవర్నమెంట్ అధీనంలో ఉండేవి. హోటల్ జన్పత్ అని ఇటువంటివన్నీ ఢిల్లీలో చూస్తేనో అవన్నీ వాళ్ళ చేతిలో ఉండేవి. 5 స్టార్ హోటల్ వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు రన్ చేయాలి? అంటే ఈ సెక్యులరిజంకి పరిభాష ఏంటి? ఎక్కడి దాకా తీసుకెళ్తాం మనం? సో అలా ఉండేది. ఆ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకు టెలిఫోన్ 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేయవలసి వచ్చిన పరిస్థితి ఉండేది మనకు. ఈరోజు అది ఎప్పుడైతే మనం ప్రైవేటైజ్ చేశామో మీ ఒక్కొక్క మనిషి దగ్గర 2-2, 3-3 కనెక్షన్స్ ఉన్నాయి. అది అప్పటికి ధరలు చూస్తే చాలా ఎకనామికల్గా మనకు దొరుకుతున్నాయి ఈరోజు. సో మనకేంటంటే ఆ ప్రభుత్వంలో యంత్రాంగంలో కానీ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న సంస్థలు ఏవైతే ఉంటాయో దాంట్లో చాలా మటుకు బ్యూరోక్రసీ, దాంట్లో కరప్షన్ ఇవన్నీ ఉండి దాన్ని కుదేలు చేస్తుంటాయి. అని చెప్పేసి అన్నీ అలా ఉన్నాయని నేను చెప్పను. నేను కొన్ని రంగాల్లో చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి రంగాలు కూడా ఉన్నాయి ప్రభుత్వంలో. ఫర్ ఇన్స్టెన్స్ ఇస్రో తీసుకుందాం, అవును, లేదా డిఆర్డిఓ కావచ్చు, ఇటువంటి కొన్ని చాలా అద్భుతంగా పనిచేస్తున్న కొన్ని ఉన్నాయి మనకు. సో వాటిని మనం కాపాడుకుంటూ వాటికి కొంచెం చేయూతనిస్తూ ఏవైతే మనకు అది ఒక వైట్ ఎలిఫెంట్స్గా తయారైనాయో మనకు పనికిరావో దాన్ని మెల్లిమెల్లిగా వదిలేసుకొని ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే కనుక మంచిది అది. సో ఇటువంటి ప్రక్రియనే చేస్తాం. సో అవి అమ్మినప్పుడు వచ్చే ఆదాయం ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గవర్నమెంట్కి. ఇవన్నీ పోగా ఇంకా వాళ్ళకి లోటు వచ్చిందంటే వాళ్ళ ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దాటి ఇంకా ఖర్చులు ఉంటే కనుక అప్పులు చేస్తారు వాళ్ళు. అప్పుల్లో కూడా ఇంటర్నల్ డెట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ డెట్ ఉంటుంది. ఇంటర్నల్ డెట్ నార్మల్గానే ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇటువంటివి ఆర్బీఐ ఇచ్చిన బాండ్స్ కావచ్చు, ఇటువంటి చాలా ఉంటాయి. అవి ప్రైవేట్ డెట్ ఇక్కడ లోకల్ ఉండొచ్చు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ స్కీమ్స్ తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సావరెన్ బాండ్స్ని తీసుకొస్తున్నారు. సావరెన్ బాండ్స్ అంటే దానికి గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది సావరెన్ వాల్యూ ఉంటుంది దానికి. సో దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి గ్యారంటీ చేస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి సెక్యూర్డ్, నా పైసలు ఎక్కడ పోవు అన్న ధైర్యం నాకున్నది. అదే ప్రైవేట్ రంగ సంస్థలో పెడితే కనుక ఏముంటుందో లేదు తెలియదు, నాకు భయం ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రభుత్వానికి. ఇటువంటివి ఇన్ని సోర్సెస్ ఆఫ్ రెవెన్యూస్ నుంచి వాళ్ళు ధనాన్ని సమకూర్చుకుంటారు. వాళ్ళు దీన్ని ఎక్కడ ఖర్చు పెడతారు? వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం రన్ అవ్వాలి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, మొత్తం యంత్రాంగం అంతా ఏది ఉందో అంతా రన్ అవ్వాలి. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాని కింద.
ఒక్కొక్క మంత్రాలయం కింద ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. టెక్స్టైల్ మినిస్ట్రీ అంటే కనుక టెక్స్టైల్ ప్రమోషన్ బోర్డ్ అని, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బోర్డ్ అని, సిల్క్ బోర్డ్ అని, ఖాదీ బోర్డ్ అని, ఇటువంటి ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క మినిస్ట్రీ కింద చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వీటన్నిటికి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బడ్జెట్ అలొకేషన్ నుంచి వస్తుంది అది. సో గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా చూస్తే ఓవరాల్గా మనకు ఏదైతే జీడిపి గ్రోత్ ఉన్నదో 6%, 7% ఎంతైతే గ్రోత్ ఉన్నదో, అంటే మనం ఎంత ఎదిగామో అంతనే మనకు ఆదాయం కూడా వస్తుంది అంతే. సో కొంచెం మార్జినల్గా ఏవో కొంతమంది అడిషనల్గా ఒక పర్టికులర్ స్థాయి నుంచి పైకి, ఇప్పుడు మనం 6 కోట్ల మందే ఉన్నామంటున్నాం, 6 కోట్లు బహుశా 5 కోట్ల నుంచి 6కు వచ్చాం మనం. ఇలా కొద్దిగా అడిషన్ అవ్వచ్చు, కానీ అది చాలా మార్జినల్గా ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కనుక మన రెవెన్యూస్ కూడాను ఇంచుమించు మన జీడిపి ఎంత గ్రోత్ ఉందో అంతనే ఉంటుంది. మనకు ఖర్చులు కూడా అంతలోనే మనం పెట్టుకోవాలి యాక్చువల్గా. సో ఈ డిపార్ట్మెంట్స్కి అన్నిటి కూడా అలొకేషన్ రమారమే అంతనే ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరం నేను కరోనా వైరస్ వచ్చినందువల్ల మన దీనికి ఆరోగ్యానికి నేను పెద్దపీట వేస్తాను అని నిర్ణయించాం. సో ఆరోగ్యానికి సంబంధించి నేను 5-6% కంటే నేను 10-12%, 13% అదనంగా ఇస్తాను దానికి అలొకేషన్, రైట్. గత సంవత్సరంలో బహుశా ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీకి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, ఈ సంవత్సరం దానికి కొంచెం తగ్గించి ఇక్కడ ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఇంతనే కానీ ఓవరాల్గా ఆ డిస్ట్రిబ్యూషన్లో పెద్ద తేడా ఉండదు. 32 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు ప్రభుత్వం చూపిస్తుంటే దాంట్లో రమారమి 27-28 లక్షల కోట్లు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అదే అది ఇంకా ఫిక్స్గా మనం పే చేయాల్సిందే. 3.5 లక్షల కోట్లు డిఫెన్స్కి ఇవ్వాలి, అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి, డెవల్యూషన్ ఆఫ్ రెవెన్యూ జిఎస్టీ నుంచి వచ్చింది వాళ్ళకి ఇవ్వాలి, అలాగే మన మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వాలి, డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలి. ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. సో నిజంగా చూస్తే కనుక 5-7 లక్షల కోట్ల వరకు మాత్రమే ప్రభుత్వానికి దాన్ని ఏం యూటిలైజ్ చేసుకోగలుగుతుందని వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. అది ఈ సంవత్సరం ఆత్మనిర్భర్ భారత్ పేరుతోటి ఆల్రెడీ 4 దఫాలుగా ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది. ఈ 4 దఫాలుగా చేసినట్టు అనౌన్స్మెంట్స్లో ఆ 7 లక్షలు కూడా ఎప్పుడో అయిపోయినాయి. మన ఖర్చులు చాలా పెరిగినాయి. మన ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు, ఎలా పడితే అలా అప్పులు తీసుకోవడానికి వీల్లేదు. దాన్ని కంట్రోల్ చేయడానికి కోసం ఒక చట్టం తీసుకొచ్చారు. 90 దశకంలో ఒక చట్టం తీసుకొచ్చారు, FRBM అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం పరిధిలోనే వీళ్ళు 3-4% లోపలే అంటే ఫిజికల్ డెఫిసిట్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు అప్పులు తీసుకోవచ్చు, ఖర్చు పెట్టచ్చు, అలా ఉండిందనమాట. ఈసారి ఏమైందంటే మనకు అత్యవసర పరిస్థితి ఈ చైనీస్ వైరస్ వచ్చినందువల్ల దాన్ని సవరించి దీనికి మనకు 4-5% కంటే ఎక్కువ అప్పులు చేయవలసిన అవసరం వచ్చింది కాబట్టి దాన్ని సవరించుకొని ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు 9.5% ఫిజికల్ డెఫిసిట్ ఉంది మనకు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ 9.5% చాలా నామినల్ అని చెప్పాలి. ఎందుకంటే ఎకానమీ తగిలిన దెబ్బకి అది చాలా తక్కువనే చెప్పాలి మనం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 1% అదనంగా వాళ్ళకి ఏదో 3% ఉండేది, ఇప్పుడు 4% దాకా వాళ్ళు అప్పులు తీసుకోవచ్చు అని చెప్పేసి దాంట్లో సవరణ చేయడం జరిగింది. అది సో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ క్యాపిటల్ మనం కాపాడాలి, మనుషులను కాపాడాలి. కాబట్టి మనుషులను కాపాడడానికి కోసం వాళ్ళకి ఫస్ట్ ఎసెన్షియల్గా అప్పుడు తిండి ఇవ్వడము, వాళ్ళకి ఏదో ఉండడానికి ఇవ్వడం, ఇమ్మీడియట్ రిలీఫ్ ఏదైతే అప్పుడు ఇచ్చారో అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వ్యాక్సినేషన్ రెండో పెద్ద ఎత్తు. కరెక్ట్. సో ఈ హ్యూమన్ క్యాపిటల్ కాపాడుకున్న తర్వాత ఇంకేమైనా మనం కాపాడుకోవచ్చు. మీరు అప్పులు చేశారా లేదా అనేది మనుషులే లేకపోతే ఏం చేస్తారు మీరు? అందుకని ఫస్ట్ ఫోకస్ దాని మీద ఉంటుంది అది. సో ఇందువల్ల ఈ సంవత్సరం మనకు కొంచెం అదనంగా భారం పడింది అది. ఓకే సరే, ఇప్పుడు మేజర్గా బడ్జెట్ మీరు ఇందాక చాలా అద్భుతంగా వివరించారు. అంటే బడ్జెట్ అనగానే జనరల్గా ఏమైపోతుందంటే మీడియా ఛానళ్ళలో వీటిల్లో ఏముంటుందంటే దేనికి ఎంత కేటాయింపులు చేశారు హైరాణ అయిపోతుంది, ఎక్కువగా హంగామా. నేను కూడా అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాడిని. సో బేసికల్లీ బడ్జెట్ అనగానే దీనికి ఇంత కేటాయించారు నంబర్స్, ఈ అంకెల గారడి వీటిలోనే పడిపోతాం. అండ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ మధ్య మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడము లేకపోతే అటువైపు మాట్లాడడము, సో అది జరుగుతూ ఉంటుంది. సో బేసికల్లీ ఈసారి ఒక డిసిప్లిన్తో కూడిన బడ్జెట్ లాగానే మీకు కనబడుతోంది. నేను అంకెల లోపలికి వెళ్ళట్లేదు. సో ఇందులో నాకు మేజర్గా కనిపిస్తోంది, నాకు కేటాయింపుల్లో కనిపిస్తోంది హెల్త్ కేర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది. అంటే ఆల్మోస్ట్ 137% హైక్ కనబడుతోంది
గతంతో పోల్చితే 2.24 లక్షల కోట్ల రూపాయలు దీనికి పెడుతున్నారు. అందులో వ్యాక్సినేషన్కే 35,000 crores పెడుతున్నట్టు కనబడుతుంది. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నారు, ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద దృష్టి సారిస్తున్నట్టుగా కనబడుతోంది. రూరల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ విషయంలో లాస్ట్ 6 yearsలో కూడా మనం ఎక్కువ గ్రామీణ అభివృద్ధి విషయంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో దానికి ఎక్కువ కేటాయిస్తూ వచ్చారు. అండ్ డిఫెన్స్ సెక్టర్. సో ఇట్లా 4 విభాగాలు తీసుకుంటే మీకు డిసిప్లిన్డ్గా కనబడుతోందా, లేకపోతే ఏదో మభ్య పెడుతున్నట్టుగానో ఇంకేదో చేస్తుంటే బాగుండేది అనిపించేలాగానో ఉందా? అంటే ఎకనామిక్స్ అన్నది పాలిటిక్స్ భిన్నంగా ఉండదు. కరెక్టే. ఎకనామిక్స్ అన్నది అది బడ్జెట్స్ చేసేవాళ్ళు పొలిటీషియన్స్ డెఫినెట్లీ. కాబట్టి ఆబ్వియస్లీ దాంట్లో పొలిటికల్ మైలేజ్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు తప్పకుండా చేస్తారు. కానీ ఇందాక నేను చెప్పినట్లు ఆల్మోస్ట్ 27-28 లక్షల కోట్లు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది. అది అవును. దాంట్లో ఈ డిపార్ట్మెంట్ నుంచి కొంత తగ్గించి ఆ డిపార్ట్మెంట్కి ఇవ్వడం తప్పితే పెద్ద మార్పులు ఏమి ఉండవు దాంట్లో. ఓకే. 5-7% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు హెల్త్ సెక్టర్కి మనకి ఎక్కువ ఇచ్చామంటే మిగతా సెక్టర్స్ ఇవ్వాల్సినది ఇవ్వలేదని అర్థం. అది అంతే. సో ఆటోమేటిక్గా ఈ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ పరిధిలోనే వెళ్ళింది ప్రస్తుతానికి బడ్జెట్ కూడా. మేజర్ షాక్స్ లేవు. అందరూ ఏమనుకున్నారంటే ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా ట్యాక్సెస్ వేస్తుంది, ఏది లేకపోయినా ఏదో ఒక కోవిడ్ సెస్ లాంటిది ఏదో పెడుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కరెక్టే. మనకు ఎడ్యుకేషన్ సెస్ అని, ఇటువంటి ఫార్మర్ సెస్ అని ఏవో చాలా పెట్టారు కదా. అవును. అటువంటిదే ఒక చిన్న సెస్ లాంటిది పెట్టి దీనికోసం కరోనా వైరస్కి సంబంధించిన ఈ వ్యాక్సినేషన్కో దేనికో వాళ్ళు అదనంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అవును. దానికి భిన్నంగా ప్రభుత్వం అదనంగా ఎటువంటి భారము మోపలేదు. ఓకే. ట్యాక్సేషన్లో ఏం మార్పులు తీసుకురాలేదు. ఓకే. సో దీన్ని అందరూ ఏం చూస్తున్నారంటే, ఫర్ ఇన్స్టెన్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో ఎటువంటి మార్పు లేదు. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఏదో స్లాబ్స్ పెరిగిపోతాయి, 5 లక్షల వరకు ఏముండదు ట్యాక్స్, ఇటువంటి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మనం ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం బేసిస్ మీద చూస్తే కనుక అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ట్యాక్సెస్ని పెంచలేదు. సో అది చాలా పాజిటివ్. యాక్చువల్ ట్యాక్సెస్ పెంచవలసింది, ఎందుకంటే గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ మనం మాట్లాడుతున్న ప్రకారం చూస్తేనే అది కనబడుతోంది కూడా. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ భారం అన్నది కామన్ ట్యాక్స్ పేయర్ మీద రుద్దకుండా ప్రతి దానికి ట్యాక్స్ పేయర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తాం మనం. ప్రతిసారి ట్యాక్స్ పేయర్ దగ్గరికి వెళ్తే వాడు భారం మోసే పరిస్థితి ఉండదు వాడికి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మార్పు చేయకుండా అలాగే ఉంచారు. ఇప్పుడు మనకు అమెరికా తీసుకుందాం, ఆస్ట్రేలియా తీసుకుందాం, కెనడా తీసుకుందాం, యూరోప్ తీసుకుందాం, ఈ దేశాల్లో అంతా కూడాను ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ప్రతి సంవత్సరం మారవు. 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కాన్స్టెంట్గా ఉంటాయి. ఎప్పుడో కానీ కొద్దిగా అటు ఇటు సవరణ జరగదు. అది నార్మల్గా అవన్నీ స్టాండర్డ్గానే ఉంటాయి. సో మనం అటువంటి స్టాండర్డ్ రెజ్యూమ్కి వెళ్ళాలి. అంటే ఇంకొక వచ్చే 5 సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ రేట్లోనే ఉంటుంది అన్న పరిస్థితికి మనం వెళ్ళాలి. ఓకే. సో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే బడ్జెట్స్ మీద అంతా ఏదో చాలా పెద్ద ఫోకస్ ఇస్తారు. బడ్జెట్ అన్నది చెప్పాను కదా, ఒక గవర్నమెంటల్ ఎక్సర్సైజ్. పాలసీ ఆ రోజే చేయాలనే రూల్ లేదు. మన ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి 20 లక్షల కోట్లు వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది బడ్జెట్ కోసం వెయిట్ చేయలేదే, ముందరే అనౌన్స్ చేశారే. ఇటువంటి అనౌన్స్మెంట్స్ సంవత్సరంలో అవసరం ఉన్నప్పుడు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు ఇటువంటి అనౌన్స్మెంట్స్ అన్నవి ఎన్నిసార్లైనా చేయొచ్చు. బడ్జెట్ కోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు వాళ్ళకు. కాబట్టి బడ్జెట్ లేకపోతే ఇంకా అనౌన్స్ చేయకూడదు అన్నటువంటి ఎటువంటిది వాళ్ళకు రెస్ట్రిక్షన్ లేదు. ఓకే. రేపు మనకు చైనాతో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇంకేదైనా చేయాలి, యుద్ధానికి మనం అడిషనల్ అలొకేషన్ ఇవ్వాలి అంటే కనుక బడ్జెట్ వరకు వెయిట్ చేయరు కదా, ఆటోమేటిక్గా దానికి షిఫ్ట్ అవుతుంది అది. సో అందుకని బడ్జెట్ని మనం అలాగే చూడాలి, ఒక గవర్నమెంటల్ ఎక్సర్సైజ్ కింద చూడాలి. మనం అంతకుమించి మనం దాన్ని పెద్ద ఇవ్వకూడదు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్లోనే జరిగింది కాబట్టి అది పాజిటివ్. ట్యాక్సెస్ పెరగకపోవడం అనేది చాలా పాజిటివ్. అందుకనే మనం స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అవును. నార్మల్గా యావరేజ్ చూస్తే గత 10 ఏళ్లలో బడ్జెట్ తర్వాత 2% పెరగడమో 2% తగ్గడమో జరుగుతుంది అంతే, కానీ పెద్ద మార్పు ఉండదు. 2% అటు ఇటో ఉంటుంది అంతే. ఇప్పుడేమైందంటే లాస్ట్ 3-4 రోజుల్లో గణనీయంగా స్టాక్ మార్కెట్ పడిపోయింది. అది లోకల్ కారణాలు చాలా తక్కువ. అమెరికాలో స్టాక్ మార్కెట్స్ కుదేలవ్వడం వల్ల మనకు కూడా ఇంపాక్ట్ వచ్చింది అది. ఓకే. సో అది ఇట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మనకు కూడా హిట్ తీసుకున్నాం. ప్లస్ ఇగో ఇందాక చెప్పినట్టు అడిషనల్ ట్యాక్సెస్ వేస్తుందేమో నిర్మలా సీతారామన్ గారు, వేస్తారేమో అని చెప్పి భయంతో కూడా వాళ్ళు కొంత కరెక్షన్ జరిగింది. అప్పుడు ఇది ఎప్పుడైతే రాలేదో వాళ్ళు ఊపిరి తీసుకుని మళ్ళీ నార్మల్కి వచ్చారు. అంటే 3-4 రోజుల ముందర ఏ పరిస్థితిలో ఉందో మార్కెట్స్ అదే పరిస్థితికి మళ్ళీ రివర్ట్ అయినాయి.
ఓకే. ఇది పెద్ద పాజిటివ్ ఏంటంటే టాక్సేషన్ రెజ్యూమ్లో చేంజ్ జరగలేదు, అది పాజిటివ్. యా, మరొక అంశం కూడా ఉంది సార్. ఇప్పుడు అందరూ అంటే బేసికల్లీ టాక్సేషన్ విషయంలోనే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి రేట్లు పెరగడాన్ని బేస్ చేసుకొని, ఐ మీన్ గతంలో అయితే గవర్నమెంట్లే మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు, ఉల్లిగడ్డల రేట్లతోటి ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈ 6 ఏళ్లలో పెట్రోల్ రేట్ అనేది చర్చలో ఉంటుంది, బట్ వేరాజ్ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు, అది వేరే విషయం. ఈసారి ఇందులో అగ్రి ఇన్ఫ్రా సెస్ అనేది పెట్రోల్ విషయంలో యాడ్ చేస్తామనేది ఈరోజు బడ్జెట్లో చెప్పడం జరిగింది. సో బేసికల్లీ సామాన్యుడిపై దీని ప్రభావం ఉంటుందా, లేదు కేవలం అడ్జస్ట్మెంట్ ప్రాసెస్గా దీన్ని మనం చూడాలా? డెఫినెట్గా అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ఏది. మామూలుగా పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి వచ్చే ట్యాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది జనరల్ పూల్లోకి వెళ్తుంది, ప్రభుత్వం దాన్ని దేనికైనా వాడుకోవచ్చు. దానికి భిన్నంగా ఏం చేశారంటే దాని ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ఈ మీరు చెప్పిన సెస్ 2.5% అదనంగా వేయడం వల్ల టార్గెటెడ్ దాంట్లో నుంచి వచ్చిన కలెక్షన్ దీనికి మాత్రమే ఉపయోగించాలి, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే ఉపయోగపడేలాగా దాన్ని తయారు చేశారు. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ జనరల్ పూల్లో వస్తే కనుక స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కానీ కూడా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే వాడుకునేటువంటి ఒక నిర్ణయం చేయడం జరిగింది. అది ఓకే. సామాన్య ప్రజలకు ఏదైతే ఉందో దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు. అక్కడ 2.5 రూపాయలు తగ్గుంటుంది, ఇక్కడ 2 రూపాయలు పెరిగి ఉంటుంది, మన కాస్ట్ అంతనే ఉంటుంది. ఇది పెద్ద లార్జర్ డిబేట్, ఎందుకు ఇంత హై రేట్స్ ఉన్నాయి భారతదేశంలో అనేది చాలా పెద్ద చర్చ. అది ఎప్పుడైనా దాని మీద స్పెషల్గా మనం చేయొచ్చు, ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు. బేసిక్గా అది జిఎస్టీలో వస్తే కన్నా తగ్గుతుంది అని అందరు విశ్లేషకులు చెప్తున్నారు. జిఎస్టీలో రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలే పెట్రోల్ రేట్లు పెరిగినాయని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ మధ్యలో ఆల్మోస్ట్ 3-4 రూపాయలు తేడా ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్లో అదనంగా ఉంది రేటు, తెలంగాణలో కొంచెం తక్కువ ఉంది. అది కర్ణాటకలో వేరే రేటు ఉంది. అలా ప్రతి రాష్ట్రంలో వేరే రేట్స్ ఉన్నాయి. ఇవన్నీ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని ఐటమ్స్ కూడా దేశవ్యాప్తంగా ఒకటే రేటు ఎలాగైతే వచ్చిందో దీన్ని కూడా ఒకటే రేటు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అది వచ్చిన రోజు కొంత కరెక్షన్ వస్తుంది. అది కానీ ఇదివరకు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఇది హై రెజ్యూమ్లోనే ఉన్నది ప్రస్తుతానికి. సో అప్పుడు తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడము, ఈ ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా చాలా దీనాతిదీనమైన పరిస్థితిలో ఉండి వాళ్ళు పొలిటికల్ ఎక్స్పీడియన్సీ కోసం దాన్ని రేట్స్ పెంచకుండా కంట్రోల్ చేసేవన్నీ చేశారు. కానీ యూపీఏ ప్రభుత్వాలే దాన్ని ఏం చేశారంటే ఒక ఫార్ములా పెట్టాయి. డాలర్ రేటు, పెట్రోల్ రేటు, ఇంటర్నేషనల్ బ్రెంట్ ఆయిల్ ఎలా రేట్ ఉంటుందో ఈ రెండిటి యొక్క మిశ్రమంతో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం ప్రతిరోజు కూడా మీకు పెరగచ్చు, తగ్గచ్చు. అదే బాగా పెరిగిన రోజేమో టీవీలలో చర్చిస్తారు దాని గురించి, స్టూడియోలలో దాని గురించి డిబేట్ చేస్తారు, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తారు. అది పడిపోయినప్పుడు మాత్రం దాని గురించి ఎవరు మాట్లాడరు. మీరు గత సంవత్సరంలో చూస్తే కనుక చాలా సార్లు మీరు లోయెస్ట్ పాయింట్కి వెళ్తే కనుక చాలా తక్కువ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్గా రేట్స్ పడిపోయినప్పుడు అప్పుడు తక్కువ వెళ్తుంది. అది అప్పుడు ఎవరు మాట్లాడరు దాని గురించి. పెరిగినప్పుడు మాత్రం అందరూ దాన్ని విరుచుకుపడతారు. సో ఇది ఒక పొలిటికల్ అజెండాగా చూడాలి తప్పితే అదొక స్ట్రక్చర్డ్ ఫార్ములా ఉంది. కాబట్టి యూపీఏ ప్రభుత్వంలో ఉన్నదే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కాకపోతే వీళ్ళు అప్పులు తీర్చడానికి కోసం దాన్ని పెద్ద రేషనలైజ్ చేయకుండా అలాగే ఉంచారు. ఏదో ఇన్కమ్ వస్తున్నదో దానివల్ల ఆయిల్ బాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకోగలిగారు. అప్పుడు ఆయిల్ కంపెనీస్ దెబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి పూడ్చే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. ఓకే. సో అందుకని దీన్ని ఆ యాంగిల్లో చూడాలి. కానీ ఇదేదో అదనంగా బర్డన్ పడుతుందని అనుకోకూడదు. అదనపు ఛార్జీలు ప్రజల మీద లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా కనబడుతుంది సార్, 18,000 crore స్కీమ్ టు ఆగ్మెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు లైక్ బేసికల్లీ జనాలు ఏం మాట్లాడతారనంటే మాకు పెట్రోల్ రేట్లు ఎట్లా పెంచుతున్నారో సామాన్యుడిపై దెబ్బ అని అంటారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాల్సిన పరిస్థితి, మనం యూజ్ చేయకుండా చాలా వరకు మనం పెట్రోల్ ఎంత కన్సమ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని రేట్లు ఉంటాయి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి, డిమాండ్ సప్లై ఇవన్నీ కదా. సో బేసికలీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఏదో ఒక కొత్త ఆలోచన ఏదో చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇది అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఇంతకుముందు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఈ స్పెషల్గా ఆలోచించిన సందర్భం ఏమైనా ఉందా గతంలో? ఈ స్టేట్ సబ్జెక్ట్గానే చూసేవాళ్ళు కదా. నార్మల్గా స్టేట్ సబ్జెక్ట్ అది.
ఈసారి ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆగ్మెంట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఫైనల్గా మనం స్కీమ్ చూడాలి. అఫ్కోర్స్ స్టేట్ గవర్నమెంట్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తాయి చేయవన్నది మనం చూడాలి. ఆవిడైతే అనౌన్స్ అయితే చేసింది, కానీ అల్టిమేట్గా అది స్టేట్ సెంటర్ మధ్యలో ఎటువంటి సిచ్యువేషన్ రాబోతుంది మనం చూడాలి. అడిషనల్ బస్సెస్ ప్రొవైడ్ చేయడము, అడిషనల్ మన మెట్రో లాంటివే ఇంకొంత చీపర్ వర్షన్స్ కొన్ని తీసుకురావడం కొన్ని సిటీస్లో, ఇటువంటివి వాళ్ళ ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి అల్టిమేట్గా అవి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతాయో చూడాలి మనం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోయేసరికి ఏమైందంటే మనం విపరీతంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సొంత కార్లు కొనుక్కోవడం కావచ్చు, లేదా ఓలా ఊబర్ లాంటివి వాడుకోవడం కావచ్చు. దీంతో మనకు విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక నిజంగా సిగ్నిఫికెంట్గా మనం ఇంప్రూవ్ చేయగలిగితే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇవి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది, రోడ్ కంజెషన్స్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా చేయాలి, ప్రభుత్వం చేయాలి. అది అన్ఫార్చునేట్లీ చేయలేదు. ఇప్పుడు ఇది మొదటి స్టెప్ అనుకుంటాను, మెల్లిమెల్లిగా చేయాలి. ఇది అఫ్కోర్స్ ఫ్యూచర్లో ఇంకా చాలా చేయవలసి ఉంది. అది ఒక్క రోజులో జరిగేది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్. అది ఇది బేబీ స్టెప్స్ అనే చెప్పుకోవాలి మనం. ఎస్ మరొక అంశం సార్, మీరు అర్ధయజ్ఞ ద్వారా కూడా మీరు చాలా రికమెండేషన్స్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి కోవిడ్ తర్వాత అనుకుంటాను. నేను అప్పుడు కూడా మీతో డిస్కస్ చేశాను. సో బేసికలీ ఇందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే అంశం గురించి మీరు గతంలో చేసిన ప్రతిపాదనలో ఒకటి ఉన్నట్టుగా కనబడుతోంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైక్ 34.5% 5.54 lakh crore వరకు, 5.54 లక్షల కోట్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం పెట్టాలి అని ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టుగా కనబడుతోంది, విచ్ ఇస్ 34.5% హైక్. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, దీనివల్ల లాభమా నష్టమా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అసలు? యాక్చువల్గా ప్రభుత్వం ఇంతవరకు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో వాళ్ళకు వస్తున్న ధనం అంతా కూడాను ఈ స్కీములకి వెచ్చించి అందరికీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేస్తున్నారో దాన్ని వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నిజంగా వెల్త్ డిస్ట్రిబ్యూషనా? మనం వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయాలి. అవును, వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మీద వెళ్తే అది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, పావర్టీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది ఇది టిపికల్ సోషలిస్ట్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. ప్రతి ఒక్కరికి ఉచిత ఆహార పథకం, ఉచిత ఎడ్యుకేషన్, ఉచిత అది, ఉచిత ఇది అన్నీ ఉచితంగా ఇస్తే ప్రభుత్వం ఎలా రన్ అవుతుంది? అది ఇంకా ఎవరు పనిచేయరు, సోమరిపోతలు అవుతారు. వెనెజువేలా అలా పరిస్థితి ఏందో మనకు కూడా అలాగే అవుతుంది. అంతర్కలహాలు వచ్చి మొత్తం వాళ్ళకి మొత్తం ప్రపంచంలోనే 3వ 4వ పెద్ద పెట్రోలియం ఖనిజం ఉండి వాళ్ళ దగ్గర ఈరోజు వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా ఉన్నది వాళ్ళది. సో ఆ పరిస్థితి రాకూడదు. మనం అసెట్స్ క్రియేట్ చేయాలి. అసెట్స్ అంటే ఏంటి అంటే ప్రభుత్వానికి ఏం అసెట్స్ ఉంటాయి? రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మన ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీపోర్ట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెంటర్స్ కావచ్చు, లేదా స్పేస్ రిలేటెడ్ కావచ్చు. ఇవన్నీ అడిషనల్గా మనం ఇన్వెస్ట్ చేసామంటే, ఇప్పుడు మనం ఒక మెషిన్ కొంటాం ఒక ఫ్యాక్టరీలో, మెషిన్ కొన్నామంటే కనుక మెషిన్ ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో పనిచేస్తుంది మనకు. అది మెషిన్ వాడి మనం ప్రొడక్షన్ చేసి మనం సంపాదించుకోగలం. అటువంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. లేదు ఉత్త జీతాలు ఇచ్చుకుంటూ వెళ్ళామంటే కనుక అది ఖర్చు అయిపోతుంది. అది ఇట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉండాలి, కానీ కనీసం అంటే మన బడ్జెట్లో 15 నుంచి 20% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఏ బడ్జెట్ అయినా కానీ అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదు. ఇప్పుడు 15-20% లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం 34.5% ఇంక్రీజ్ చేశారో అది చాలా మంచి పరిణామం. అది 5.54 లక్షల కోట్లు ఏదైతే వాళ్ళు దీనికోసం కేటాయించారో అది చాలా ముఖ్యం. అది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు. ఆవిడ కొన్ని ఏదో అనౌన్స్ చేసింది, సరే పొలిటికల్గా ఎక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయో ఆ స్టేట్స్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది అని చెప్పి మిగతా స్టేట్స్కి లేవా, తెలంగాణకు లేదా, ఆంధ్రాకి లేదా అంటే అలా ఉండదు. అది వాళ్ళు హైలైట్ చేసింది ఎందుకంటే ఎలక్షన్ కోసం ఏదో పొలిటికల్ రిటారిక్ ఉంటుంది. బట్ ఆ స్కీమ్స్లో అన్ని రాష్ట్రాలు కవర్ అవుతాయి. సో ఇవి ప్రతి రాష్ట్రానికి ఉంటుంది అది. సో తెలంగాణ, ఆంధ్ర కూడా ఉంటాయి, దాంట్లో స్కీమ్స్ ఉంటుంది. మనం అది డ్రిల్ డౌన్ చేస్తే అవన్నీ ఉంటాయి అవి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం వల్ల మనకు ర్యాపిడ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, తర్వాత సర్వీసెస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లేదా రాబోయే తరానికి మనం చాలా ఫర్ ఇన్స్టెన్స్ ఫిషింగ్ హార్బర్స్ ఒకటి పెడతామని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇన్లాండ్ వాటర్ వేస్, ఇప్పుడు నదులలో నుంచి మనం ఒక ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు కృష్ణా నదిలో మనం వాడుకోవచ్చు, గోదావరిలో వాడచ్చు, లేదా గంగలో, ఇటువంటి ప్రాంతాల్లో మనం బోట్స్, స్టీమర్స్ ద్వారా మనం కనుక రవాణా తీసుకెళ్ళామంటే, సరుకులు తీసుకెళ్ళామంటే చాలా చీప్ అవుతుంది. అది మనం లారీల్లోనో దీంట్లో తీసుకెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడింది అది.
సో దీనిలో అయితే ఏం లేదు, బార్జ్ తోస్తే వెళ్ళిపోతుంది అది. కొన్ని 200-400 కిలోమీటర్లు 500-1000 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోవచ్చు అలాగే. సో అందుకని దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బార్జెస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం, ఇటువంటివన్నీ వాళ్ళు స్కీమ్లో పెట్టారు, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. సో ఇది చాలా మంచి స్టెప్ అని నేను భావిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ చాలా మంచి శుభపరిణామం. అందరికీ ఫ్రీ ఇల్లు ఇస్తాను, ఫ్రీ అది అనకుండా నిజంగా ఫ్యూచర్కి మనం ఇన్కమ్ జనరేట్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఎక్స్పెండిచర్ ఈరోజు చేశామంటే రాబో తరాలకి అది చాలా ఇన్కమ్ జనరేటింగ్ కెపాసిటీ బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాదు వాళ్ళకు అదనంగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దానిని కూడా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని డిమానిటైజ్ చేస్తామని చెప్పి ఆవిడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రభుత్వానికి చాలా ఎక్సెస్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ రైల్వేస్ ఎంతో ఎక్సెస్ ల్యాండ్ ఉంటుంది. అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థలకు సంబంధించి చాలా ఉంటుంది ల్యాండ్, ఎక్సెస్ ల్యాండ్. దాన్ని వాళ్ళు మానిటైజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు సరే దానికి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని అమ్మేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ అమ్మడం అన్నది కాదు. మానిటైజేషన్ అంటే దానికి ఏదో లీజ్కి ఇస్తాను, దానికి ఏదో అక్కడ ఒకళ్ళు సంస్థ పెట్టుకుంటారు, లేదా అక్కడ ఏదో వ్యవసాయం చేసుకుంటారు. ప్రతి దగ్గర ఒక కార్పొరేట్ రాలేదు కదా. అవును, ఎక్కడో నేను నిజానికి మాట్లాడితే సార్ అవన్నీ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ వేస్ట్గా, దాంతో రూపాయి లాభం లేదు ప్రభుత్వానికి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ యూ సంథింగ్. లైక్ ఈ మధ్యకాలంలోనే మన ఎగ్జాక్ట్ ఇనార్బిట్ మాల్ దగ్గర ఉన్న ఒక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన భూభాగం అదంతా కూడా చాలా కారు చౌకగా దాన్ని లీజుకి ఇచ్చేశారు. అదే ఏరియాలో పక్కనున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కోట్ల రూపాయలు కడుతూ ఉన్నాయి. బట్ వెరాజ్ దీన్ని మాత్రం అట్లా ఫ్రీగా ఇచ్చేసారు. దాని డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, అక్కడ బోర్డు కూడా సరిగ్గా లేదు. సో బేసికల్లీ మీరు చెప్పినట్టుగా వాటిని మానిటైజ్ చేయడం అనేది చాలా శుభ పరిణామం. ఈరోజు కరెక్ట్గా వర్కౌట్ చేయాలి మాత్రం నిజంగా చాలా వెల్త్ మనం తీసుకున్నట్టు అవుతుంది గవర్నమెంట్. డెఫినెట్ అందరు కార్పొరేట్ సంస్థలకే అంటగడతారు అనడం చాలా తప్పుది. ఎందుకంటే ఏదో చిన్న ఊర్లో కంకిపాడు, ఇంకేదో పోరంకి, లేదా ఇంకేదో చిన్న ఊర్లు, లేదా ఇక్కడ మన తెలంగాణలో మనకు కరీంనగర్ వెళ్ళే దారిలో ఏదో చిన్న ఊర్లు, లేదా మనకు జనగాం, ఆలేరు ఈ ప్రాంతంలో అంతా కూడాను రోడ్డు పక్కన కావచ్చు, రైల్వే ట్రాక్స్ పక్కన కావచ్చు, ఎంతో భూమి ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్క కార్పొరేట్ ఆఫీస్ వచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు ఏం బెటర్ కదా. రిలయన్స్ వాడు అక్కడ ఎందుకు వస్తాడు, రాడు కదా. అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. ఏం చేయొచ్చు, అక్కడ బహుశా వాళ్ళు ఏదైనా ప్లాంటేషన్ పెట్టి దానివల్ల ఏమైనా లబ్ధి పొందొచ్చు, లేదా అక్కడ సోలార్ ప్యానలింగ్ పెట్టి పవర్ జనరేట్ చేసి వాడుకోవచ్చు, లేదా అక్కడ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి దాన్ని అక్కడ ఎడ్యుకేషన్ కింద వొకేషనల్ ట్రైనింగ్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు, చాలా చేయొచ్చు. దాన్ని మానిటైజ్ చేయడం అన్నది ఒక చాలా అద్భుతమైన ఐడియా. అది చాలా రోజుల నుంచి నడుస్తున్నది, కానీ నిజంగా స్టెప్ ఎవరు తీసుకోలేదు. ఇది ఎందుకు చేసిందంటే ఆవిడ ఈ మానిటైజేషన్ వల్ల ప్రభుత్వానికి అదనంగా ఆదాయం రాబోతున్నది. దానివల్ల కామన్ ట్యాక్స్ పేర్ మీద బర్డన్ వేయకుండా అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కోసం వాళ్ళు చూశారనమాట. స్పష్టంగా దీంట్లో మోదీ గారికి చేయ నాకు అనిపిస్తున్నది. ఆయన క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆల్రెడీ చితికిపోయి ఉన్న ట్యాక్స్ పేర్స్ మీద అదనంగా బర్డన్ వేయకు, నువ్వు ఇంకెక్కడి నుంచైనా తీసుకురాగలిగితే ప్రయత్నం చేయి అని ఆవిడకి చెప్పినట్టు స్పష్టంగా ఇక్కడ నాకైతే అర్థమవుతున్నది. అందుకనే వాళ్ళు ఎక్కడి నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని చూసి ఈ మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ని వాళ్ళు ఫోకస్ చేశారు. ఇది చాలా మంచి ఇది. కాకపోతే దీంట్లో కరప్షన్ ఉంటుంది, ఎందుకు ఉండదు. ప్రభుత్వం ఏది చేసినా కొద్ది గొప్ప కరప్షన్ ఉంటుంది. అది దాన్ని ఎంతవరకు ఎరాడికేట్ చేయగలుగుతారో చేయాలి. ఓవరాల్గా మీకు చాలా ఇన్కమ్ రాబోతున్నది, చాలా ఒక సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నది. వేస్ట్గా పడున్నటువంటి వాళ్ళ అసెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మానిటైజ్ అవ్వబోతున్నాయి. సో దానివల్ల గవర్నమెంట్కి చాలా లబ్ధి పొందుతున్నారు. దానివల్ల మిగతా ట్యాక్స్ పేయర్స్ ఎవరున్నారో క్రమేపీ వాళ్ళని మనకి ఈ ఎకానమీ బాగా పికప్ అయ్యి మళ్ళీ 10% దాకా వెళ్ళిపోతే ట్యాక్సేషన్ కంప్లీట్గా తగ్గించవచ్చు మనం. ఓకే, రైట్. మరొక కీ పాయింట్స్లో ఇంకొకటి ఏంటంటే ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ సెక్టర్లోకి, ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టర్లోకి ఎఫ్డిఐస్ని పెంచే ఒక అది స్టెప్ తీసుకున్నారు. 74% వరకు కూడా ఎఫ్డిఐస్ని అలౌ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో మరొకటి ఎల్ఐసి, ప్రభుత్వ రంగ బీమా సంస్థ అనేటువంటి ఎల్ఐసిని ఐపీఓలోకి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. సో ఈ రెండుంటిని ఎట్లా చూడాలి అంటే ఎల్ఐసిని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారనే, ఇప్పుడు పిఎస్యుల గురించి ఇందాక మనం మాట్లాడుతున్నట్టు కూడా పబ్లిక్ సెక్టర్కి సంబంధించిన విషయాల్లో కూడా వాటిని నిర్వీర్యం చేస్తున్నారు, వాటిని అమ్మేస్తున్నారు అనే కోణంలో ఈ సోకాల్డ్ ఒక వర్గం మొత్తం విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లేదు దాన్ని మానిటైజ్ చేస్తున్నారు, దాన్ని కొంచెం క్రమబద్ధీకరిస్తున్నారు అనేది మీ వర్షన్ లాగా కనబడుతోంది. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్? కొన్ని కీలకమైన రంగాలు తప్ప, అంటే సెక్యూరిటీకి సంబంధించినవో
లేదా దేశ భద్రతకు సంబంధించిన విషయాలకు సంబంధించిన రంగాలు తప్ప మిగతా అవన్నీ కూడాను ప్రైవేట్ సంస్థలు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు. ప్రభుత్వం దాన్ని లక్షలు కోట్ల లక్షలు వాళ్ళు పెట్టలేరు వాళ్ళు. కాబట్టి ప్రైవేట్ రంగాలు రావచ్చు అని వాళ్ళు చాలా రోజుల నుంచి నడుస్తున్నది. సెక్టోరల్ క్యాప్స్ అంటారు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఇంత రావచ్చు, రీటైల్ రంగంలో ఇంత రావచ్చు, అగ్రికల్చర్లో ఇలా ప్రతి కమ్యూనికేషన్స్లో ఎంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు అని క్యాప్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్లో భయం ఏంటంటే ఇన్సూరెన్స్ మన ధనంతో కూడుకున్నది. వాడు ఏదో స్కీమ్ ఇచ్చేసి ధనమంతా తీసుకొని దేశం నుంచి పారిపోతాడేమో ఒక భయం. అందరికీ చీప్గా మామూలుగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సంవత్సరానికి 12,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇవ్వవలసిన పాలసీని వాడు 5,000కే ఇచ్చాడు అనుకోండి, అందరూ వెళ్ళిపోతారు. పైసలు కలెక్ట్ చేసుకొని వాడు దుకాణం ఎత్తేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అందుకని ఆ భయంతో ప్రభుత్వం ఏం చేసిందంటే 49% మాత్రమే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, 51% భారతీయ సంస్థలు, భారతీయ కంపెనీలు వీళ్ళ ప్రమేయం ఉండాలి. దాంట్లో ఒక లిమిటేషన్ ఉండింది ఇంతవరకు కూడా. దాన్ని ఈసారి ఏం చేసిందంటే ఆవిడ 74% ఇంక్రీజ్ చేసింది. అది అంటే ఇప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం. మన IRDA కావచ్చు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, లేదా మిగతా ఇతరత్రా మన రెగ్యులేటరీ బాడీస్ కానీ, CBI కానీ, NIA కానీ, ఇవన్నీ కూడాను దాని మీద మనకు మంచి పటుత్వం వచ్చింది. రేపు ఎవరైనా బయట నుంచి ఇన్వెస్ట్ చేసి మన పైసలు ఎత్తుకొని పారిపోలేరు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నది. కాబట్టి మనం దాన్ని ఇంక్రీజ్ చేసాం. నిజంగా చూస్తే 100% చేయాలి. డిఫెన్స్ రంగాన్ని కూడా మనం ప్రైవేట్ సంస్థలుగా వదిలాము. ఇదివరకు డిఫెన్స్ రంగంలో భారతదేశంలో ఎవరు రావడానికి వీల్లేదు. డిఫెన్స్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రఫాయల్ ఉంది, రఫాయల్ కొన్నాం మనం ఫ్రాన్స్ నుంచి. మొత్తం డసాల్ట్ తయారు చేయదు. అది డసాల్ట్ తయారు చేసే కాంపోనెంట్స్ హార్డ్లీ 15-20% ఉంటుంది. మిగతా అన్నీ కూడా కాంపోనెంట్స్ అక్కడ ఇక్కడ అన్ని ఎవరు ఎక్స్పర్టీస్ వాళ్ళు ఉంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి అసెంబ్లీ చేసి వాళ్ళు చేస్తారు. అది ఓవరాల్గా మీకు సర్వీస్ గ్యారంటీస్ వాళ్ళు ఇస్తారు. కానీ ఆ టెక్నాలజీ, నావిగేషన్ టెక్నాలజీ ఒకరి దగ్గర ఉంటుంది, దాని రెడార్ టెక్నాలజీ ఒకరి దగ్గర ఉంటుంది, దాని ఇంకేదో వైజర్ టెక్నాలజీ ఒకరి దగ్గర ఉంటుంది, దాని కంట్రోల్ ప్యానల్ వేరే వాళ్ళు చేస్తారు. ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని దగ్గర నుంచి పూల్ చేస్తే కానీ మనం చేయలేం. సో అందుకని దీన్ని ఏం చేశారంటే దీన్ని డిఫెన్స్ రంగాన్ని కూడా లాస్ట్ టైం నుంచే గత 2-3 ఏళ్ల నుంచి మెల్లిగా ప్రైవేటైజ్ చేస్తున్నారు. సో మనం ఒక గన్ను తయారు చేయాలంటే, ఒక బుల్లెట్ తయారు చేయాలంటే దానికి ఎంతో టెక్నాలజీ కావాలి. AK-47 తయారు చేయాలంటే మనకు రష్యన్ టెక్నాలజీ కావాలి. ఇదివరకు ప్రభుత్వం టు ప్రభుత్వం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు, తయారు చేయొచ్చు, కానీ ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది దానికి. ఎవరికి పడితే వాళ్ళు టెర్రరిస్టులుగా అమ్మడం ఇటువంటి చేయలేరు. వాళ్ళు భారతదేశంలో తయారైన అమ్మాలంటే వాళ్ళు భారతదేశ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతే కానీ వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అమెరికన్ F-16s భారతదేశంలో తయారు చేస్తామని వాళ్ళు ప్రామిస్ ఇస్తున్నారు. F-16s పాకిస్తాన్ అమ్మడానికి మనం ఒప్పుకోం. మనం అవును, ఇంకెవరికైనా అమ్మచ్చు. మనం అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతున్నదో మన దేశం క్లియరెన్స్ ఇస్తే కానీ వాళ్ళు అమ్మడానికి వీల్లేదు. కానీ మనకు దానివల్ల యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి, దానివల్ల మనకు టెక్నాలజీ పెరుగుతుంది. చైనా అలాగే చేసింది. అలాగే చేసి వాళ్ళు అన్నీ కాపీ కొట్టారు. వాళ్ళ J-17 కావచ్చు, J-10 కావచ్చు, J-20 కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికన్ కాపీస్, అమెరికనో రష్యన్ కాపీస్ కొట్టారు వాళ్ళు. సో మనం కాపీ కొడతామని నేను అనట్లేదు, కానీ మనకు టెక్నాలజీ, మన ఇంజనీర్స్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి కావాలంటే కనుక ఈ సెక్టర్స్ అన్నీ ఓపెన్ అవ్వాలి, ఇన్సూరెన్స్ సెక్టర్ ఓపెన్ అవ్వాలి. అందుకోసం అని చెప్పి 74% క్యాప్ అనేది మంచి పరిణామమే. కానీ నేను క్రమేపీ 100%కి వెళ్తుంది అని నేను భావిస్తున్నాను. ఓకే, మనకు మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. మన దేశాన్ని దోచుకొని వాడు వెళ్ళిపోలేడు, వాడిని కంట్రోల్ చేయగలము. మన రెగ్యులేటరీ బాడీస్ మన దగ్గర పటిష్టంగా ఉన్నాయి, మన దగ్గర దాని ఇన్వెస్టిగేషన్ వింగ్స్ అన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయని మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మిగతా సెక్టర్స్ కూడా ఇదివరకు వచ్చాయి, చాలా భయపడ్డారు ఇదివరకు. ఇప్పుడు ఏం అవ్వలేదే, బాగానే ఉన్నాం కదా మనం. సో అలా మనం క్రమేపీ దాన్ని రిలాక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ మూవ్ ఇన్ దట్. ఇప్పుడు LICకి వస్తే కనుక LIC లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నది. మనం జనరల్ ఇన్సూరెన్స్లో అందరినీ ఇన్వైట్ చేసాం, కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇప్పటికి కూడా మనం చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాం. మనం ఇప్పటికి కూడా LIC మొనోపొలియే ఉన్నది. LICని ఇంతవరకు కూడా పొలిటికల్గా వాడుకున్నారు. ఎందుకు వాడుకున్నారు పొలిటికల్గా? వాళ్ళు దాన్ని ఎవరో పెద్ద కంపెనీ పబ్లిక్ ఇష్యూ తీసుకొస్తోందంటే కనుక ఒక ఫోన్ కాల్ ఏదో పొలిటికల్ లీడర్ నుంచి ఢిల్లీ నుంచి వెళ్తే LIC ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇలా LICని వాళ్ళు విపరీతంగా ఒక మిల్కింగ్ కవ్, అంటే ఒక పాలిచ్చే ఆవుగా వాడుకున్నారు దాన్ని. దాంతో దాని అసెట్స్ కూడా కుదేలైపోయి ఎన్నో కంపెనీలు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న కంపెనీలను బెయిల్అవుట్ చేయడానికి దీన్ని వాడుకొని పొలిటికల్ కరప్షన్ వల్ల. సో దాని ఎఫిషియన్సీని కృంగింపజేశారు ఇంతకాలం. దాని రెగ్యులేటరీ అథారిటీ కూడా అతీతంగా, ఎందుకంటే మోనోపొలీ ఉన్నది, దాన్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, అలా ఉన్నది పరిస్థితి. ఇంతవరకు కూడా ఇన్సూరెన్స్ అన్నది
ట్యాక్స్ సేవింగ్ కింద గానో లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ గానో చేశారు, కానీ నిజంగా ఒక రిస్క్ కవరేజ్గా చాలా తక్కువ మంది చేస్తారు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ఏటీసీ నుంచి తీసేయండి, ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారో చూద్దాం. తీస్తారు ఆల్రెడీ కదా, అంటే ఆప్షన్ ఇచ్చారు, కంప్లీట్గా తీయలేదు, ఆప్షన్ ఇచ్చారు. అప్పటికే అందరూ చాలా భయపడ్డారు. ఇప్పుడు నిజంగా కంప్లీట్గా ఎత్తేస్తే ఎంతమంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు? వాడికి ఎందుకు వేస్ట్, అది ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. సో మనకు ఆ రిస్క్ అపటైట్ కోసం చేస్తున్నాం అన్న కాన్సెప్ట్ లేదు అది. కాబట్టి దాంట్లో కాంపిటీషన్ రావాలి, దాంట్లో టెక్నాలజీ రావాలి, దాంట్లో అటువంటి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రావాలి, ఇవన్నీ కావాలి. సో క్రమేపీ ఇవన్నీ కూడాను ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటినీ కూడాను మనం డీరెగ్యులేట్ చేసుకుంటూ వాటిని కొంత ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చే ప్రక్రియ మనం చేయాలి. అది ఆ దిశగానే చేస్తున్నారు. ఫస్ట్ ఐపీఓ తీసుకొస్తున్నారు. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, దాంతో అడిషనల్ క్యాపిటల్ రాబోతున్నది ఎల్ఐసిలో. అడిషనల్ క్యాపిటల్ వచ్చిన తర్వాత ప్రైవేట్ ఎవరైనా దాన్ని ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే చేయొచ్చు. మొత్తం దాన్ని అమ్మేస్తారనేది చాలా తప్పు మాట. అది ప్రైవేట్ పార్టిసిపేషన్ దాన్ని ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఎప్పుడైతే ప్రైవేట్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళకి జవాబుదారీ అవుతారు. ఎందుకు మీరు పలానా కంపెనీలో తెలిసి ఎందుకు ఇన్వెస్ట్ చేశారు, ఇది నలిగిపోతున్న కంపెనీని మీరు ఎందుకు దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారు, ప్రశ్నిస్తారు వాళ్ళని. ఈరోజు ప్రశ్నించే వాళ్ళు ఎవరు? పొలిటికల్ బాసెస్. వాళ్ళే చెప్పిన తర్వాత వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తారు? అందుకోసం అని చెప్పి దానికి ఒక ప్రొఫెషనలిజం, ఆన్సరబిలిటీ కావాలి. సో మనకు ప్రజలు ఎవరెవరితో ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలి. అది కరప్ట్ పొలిటీషియన్స్ చేతిలో నుంచి మన ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కార్పొరేట్ చేతికి వెళ్ళడానికి వీల్లేదు. రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా పెడుతున్నారు దాంట్లో పైసలు. కాబట్టి ఇది జనరల్ పబ్లిక్ కంట్రోల్లో వస్తుంది. కాబట్టి పబ్లిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ వాళ్ళని క్వశ్చన్ చేయగలగాలి. దాన్ని నార్మల్ కార్పొరేట్స్, నార్మల్ పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్, కార్పొరేట్స్ ఎలా వర్క్ చేస్తాయి అలా చేయాలి. దానికి కాంపిటీషన్ వస్తాయి, మిగతా కంపెనీలు వేరే దేశం నుంచి వస్తాయి. సో కాంపిటీషన్ రాగానే వీళ్ళు ఎఫిషియన్సీ పెంచుకుంటారు. సో ఓవరాల్గా ఇది క్రమేపీ ప్రభుత్వం అన్ని సెక్టర్స్ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. దాని దిశగానే ఇది కూడా చేశారని నేను భావిస్తున్నాను. చాలా కాలం ముందరే చేయవలసింది చేయలేదు. హిందీలో సామెత ఉంది కదా, దేరాయ దురుస్తాయ. కనీసం ఇప్పుడైనా వచ్చింది, మనం సంతోషిద్దాం. రైట్ సార్, చివరిగా దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఈ బడ్జెట్కి సంబంధించి మీరేం చెప్తారు? ప్రాబ్లమ్స్ చెప్తాను, కానీ ఒక 2-3 మంచి విషయాలు ఉన్నాయి, ఇవి నేను చెప్తాను. వాట్ ఆర్ ద పాజిటివ్స్ అబౌట్ ఇట్. ఇది ఐ థింక్ చాలా మంది దీన్ని కవర్ చేసినట్టు నాకు కనిపించట్లేదు. డిబేట్స్లో ఎల్ఐసి మీద చాలా డిబేట్స్ జరిగినాయి. అవును. పాజిటివ్స్ తొందరగా మనం చెక్ చేస్తే కనుక స్క్రాపింగ్ పాలసీ అని ఒకటి పెట్టారు. ఓకే. 15-20 ఏళ్ల కంటే పాత 15 ఏళ్ళు కమర్షియల్ వెహికల్స్కి, పర్సనల్ వెహికల్స్కి 20 ఏళ్ళు దాటిపోయిన బండ్లు ఏమైనా మన దగ్గర ఉంటే దాన్ని స్క్రాప్ చేసేటువంటి ఒక స్కీమ్ తీసుకొస్తున్నారు. స్క్రాప్ చేయకుండా మనకి పాతవి నడిపిస్తూ ఇన్ఎఫిషియెంట్గా పెట్రోల్ డీజిల్ కన్సంప్షన్ అయ్యి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. దాన్ని స్క్రాప్ చేసేటువంటి ఒక స్కీమ్ తీసుకొస్తున్నారు. సో మనకు రోడ్ మీద ఎఫిషియన్సీ, పొల్యూషన్ కంట్రోల్స్ ఇవన్నీ రాబోతున్నాయి. సో ఆ స్కీమ్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు. చాలా అద్భుతమైన ఒక డెసిషన్ అది. అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్, మనం డిపాజిట్స్ పెడతాం బ్యాంక్లో, ₹1,00,000 వరకే మనకు గ్యారంటీ ఉన్నది. అది 1,00,000 దాటితే గ్యారంటీ లేదు ఏదైనా బ్యాంక్ కొలాప్స్ అవుతే. అదృష్టవశాత్తు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి ఏం అవ్వట్లేదు. కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మనకు చాలా కొలాప్స్ అయినా తెలుసు. మనకు చార్మినార్ బ్యాంకు, ఇటువంటి ప్రుడెన్షియల్ బ్యాంక్ చాలా కొలాప్స్ అయినాయి అని మనకు తెలుసు పరిస్థితి. అటువంటి పరిస్థితి ఈరోజు ఏం చేశారంటే 1,00,000ని 5,00,000కి చేశారు. సో 5 lakhs వరకు మీ డిపాజిట్స్ ఆర్ గ్యారంటీడ్. డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఒకటి ఉన్నది. ఆ గ్యారంటీ స్కీమ్ ప్రకారం ఇప్పుడు 1,00,000 నుంచి 5,00,000 చేశారు. మీకు గుర్తుండో లేదో 2-3 ఏళ్ల క్రితం వాళ్ళు FRDI యాక్ట్ ఒకటి తీసుకొద్దామని ప్రయత్నించారు. దాన్ని చాలామంది అపోజిషన్ దాన్ని భ్రష్టు పట్టించేసరికి అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ వెనక అడిగేసింది. దాంతో ఈ ₹1,00,000 అలాగే ఉండిపోయాయి. ఎప్పుడో 91లో ఇంట్రడ్యూస్ చేసిన ₹1,00,000 ఇప్పటిదాకా ₹1,00,000. సో దాన్ని కనీసం కొంత సరళించి దాన్ని కొంచెం 5,00,000కి తీసుకొచ్చారు. దిస్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ డిపాజిటర్స్. ఏదైనా బ్యాంకులకి ఏమైనా అవుతే 5,00,000 వరకు కనీసం యు ఆర్ సెక్యూర్డ్. అదొక శుభపరిణామం వచ్చింది. అలాగే మనకు ఏం చేశారంటే 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. మైగ్రెంట్ లేబర్ ఉంటారు, వాళ్ళ కుటుంబమే కూడా పల్లెలో ఏదో వేరే రాష్ట్రంలో ఉంటారు, కానీ తను ఇక్కడ పనిచేస్తుంటాడు. అతనికి రేషన్ ఎక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. ఇక్కడ అతనికి రావట్లేదు పాపం. సో ఒక ఎలక్ట్రానిక్ సిస్టంలో ఎలా తీసుకొస్తానంటే అదే ఆధార్ కార్డు, అదే రేషన్ కార్డు తోటి వాళ్ళ కుటుంబం అక్కడ తీసుకోవచ్చు, తను ఇక్కడ రేషన్ డ్రా చేయొచ్చు. అటువంటి 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనే స్కీమ్ తీసుకొచ్చి చాలా అద్భుతమైన స్కీమ్ ఇది. సో దేశంలో ఎక్కడికి ఎవరు వెళ్ళినా కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా కానీ కూడా ఇది లాభపడుతుంది వాళ్ళకి. ఇది చాలా మంచి స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు.
అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొంత రేషనలైజేషన్ చేశారు. ఇదివరకు 6 ఏళ్లలో పాత కేసులన్నీ వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేసే పరిస్థితి ఉండింది అది. సో 6 ఏళ్ల వరకు ఎప్పుడు ఓపెన్ చేశాడో తెలియదు, వాడి భయంతో బతికేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు దాన్ని 3 ఏళ్ళకు కుదించింది ఆవిడ. కొన్ని సీరియస్ కేసెస్లో నిజంగానే దానికి చాలా పైసలు వీళ్ళు హైడ్ చేశారు అన్నటువంటి కేసుల్లో 10 ఏళ్ల వరకు వాళ్ళు రీఓపెన్ చేయొచ్చు. అటువంటి కేసులో కూడా 50 లక్షలు దాటితేనే మీరు ఓపెన్ చేయాలని ఒక కండిషన్ పెట్టింది ఆవిడ. సో ఇది ఒక మంచి పరిణామం. ఒక ట్యాక్స్ టెర్రరిజం అంటారు, దానికి వ్యతిరేకంగా, దానికి కొంచెం దూరంగా పాపం కొంచెం రిలీఫ్ ఇద్దామన్న దృష్టిలో మాట్లాడింది. సో ఇది కూడా నేను చాలా దీన్ని సపోర్ట్ చేస్తాను నేను. ఇంకా ఒకటి ఏంటంటే కంపెనీ లా కింద ఏమైనా తప్పులు చేస్తే క్రిమినల్ లా కింద ట్రీట్ చేసేవాళ్ళు. చాలా తప్పులు, నేను లిస్ట్కి వెళ్ళే టైం లేదు. క్రిమినల్ లా కింద చేసి అరెస్ట్ కూడా చేయొచ్చు, డైరెక్టర్ని ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. ఆ క్రిమినలైజేషన్ సిస్టమ్ని వాళ్ళు తీసేశారు, ఇప్పుడు డీక్రిమినలైజ్ చేశారు. అది సివిల్ చట్టం కిందనే వాళ్ళని ట్రీట్ చేస్తారు. ఇలాంటివి కొన్ని మంచి అంశాలు వాళ్ళు తీసుకొని రావడం జరిగింది అది. కానీ ఒక అలాగే కస్టమ్స్లో ఏం చేశారంటే వాళ్ళు చైనా నుంచి వస్తున్నవి, చైనా పేరు చెప్పకుండా చీప్గా వస్తున్నటువంటి ఐటమ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంచడం, అలాగే కొన్ని మన దేశంలో పెరుగుతున్న వాటికి సపోర్ట్గా, మన ఇండస్ట్రీకి సపోర్ట్గా కొన్ని ప్రోడక్ట్స్ని కస్టమ్స్ డ్యూటీ పెంచి మనకు సపోర్ట్ ఇవ్వడం అనేది చేశారు వాళ్ళు. ఓకే. మిగతా అవన్నీ కూడాను జిఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి ఆవిడేం అనౌన్స్ చేయలేదు ఇక్కడ. ఓకే. మిగతా రేట్స్ అన్నీ దేని పెరుగుతాయి అవన్నీ అక్కడ వస్తుంది. కస్టమ్స్ డ్యూటీ మాత్రమే తను అనౌన్స్ చేసింది ఆవిడ ఇక్కడ ఈ దీంట్లో. ఇవి పాజిటివ్స్. నెగటివ్స్ అడిగారు మీరు. నెగటివ్స్లో నేను చూడగా నెగటివ్స్లో మొట్టమొదటి నెగటివ్ ఏంటంటే కంపెనీస్కి సంబంధించి ట్యాక్సేషను చిన్న కంపెనీలు అయితే 15%, పెద్ద కంపెనీలు అయితే 25% వాళ్ళకి ట్యాక్సేషన్ పర్సంటేజ్ ఉంటుంది అది. కానీ అదే పార్ట్నర్షిప్ కంపెనీయో, పార్ట్నర్షిప్ ఫర్మో, లేకపోతే ఇండివిజువల్ ఎల్ఎల్పి మరి కంపెనీ అది, ఇది ఆర్ ఇండివిజువల్ అసెస్సీ అయితే కనుక అది 30% దాకా ఉంది హైయెస్ట్ స్లాబ్. ఇది వ్యత్యాసం మంచిది కాదు. అంటే ఎఫెక్టివ్లో ఏం చెప్తున్నారు, మేము కంపెనీలకు సపోర్ట్ చేస్తాం, మిగతా వాళ్ళు సపోర్ట్ చేయమంటున్నారు. ఎంఎస్ఎంఈస్లో మెజారిటీ అందరూ పార్ట్నర్షిప్సే ఉంటాయి. కంపెనీ లాలోకి మీరు వెళ్ళారంటే దానికి కంప్లయన్స్లు, దానికి రిటర్న్స్ ఫైల్ చేయడము, దానికి ఆ రెజ్యూమ్లోకి వెళ్ళిపోయామంటే కనుక ఒకరు ఫైల్ చేయకపోతే కనుక దానికి పెనాల్టీస్, చాలా ఇబ్బందులు ఉంటాయి. పార్ట్నర్షిప్గా ఉంటే కనుక హాయిగా నడిపించుకుంటారు. ఎన్ని మనకు లక్షల పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉన్నాయి, అద్భుతంగా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కంపెనీతో సంబంధం లేకుండా చేస్తున్నారు. వీళ్ళని సపరేట్గా వ్యత్యాసంతో చూడడం అనేది తప్పు. గత సంవత్సరమే కరెక్ట్ చేయవలసింది, అది చేయలేదు, ఈసారి కూడా జరగలేదు. ఇది ఒక ఏంటంటే ఒక ఇష్యూ వాళ్ళు సాల్వ్ చేయవలసింది చేయలేదు అని నేను భావిస్తున్నాను, ఒక నెగిటివ్గా నేను భావిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ అది ఎంఎస్ఎంఈకి చాలా పెద్ద దెబ్బ. ఓకే. కంపేర్ టు కంపెనీ, వాళ్ళు ఒకటే కంపెనీ, ఒక పక్కన 2 హోటల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక హోటల్ వచ్చేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇంకో హోటల్ వచ్చేసి పార్ట్నర్షిప్. వీళ్ళకేమో 30% ట్యాక్సేషన్, వాళ్ళకేమో 15% ట్యాక్సేషన్. సో ఇది అక్కడ ఆ వ్యత్యాసాన్ని వాళ్ళు కరెక్ట్ చేయలేదు, అదొక తప్పిదం జరిగిందని నేను అనుకుంటాను. అలాగే డిఫెన్స్ అలొకేషన్లో 1.4% ఇంక్రీజ్ మాత్రమే జరిగింది, అది ఇంకా ఎక్కువ జరగాలి. సో 1.4% డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అంటే కనుక మనకున్నటువంటి డిఫెన్స్ పరిస్థితి చూస్తే, అక్కడ చైనా కావచ్చు, ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు, మనకున్నటువంటి పరిస్థితిలో, అలాగే ఇండియన్ ఓషన్లో మనం డామినేట్ చేయాలి, మన నేవీకి మనం అంత ఇన్వెస్ట్ చేయలేదు. అర్జెంటుగా ఏవో 36 రఫైల్స్ కొన్నాము, ఇప్పుడు 83 తేజస్కి ఆర్డర్ ఇచ్చాం మనం, అది సరిపోదు. మనకున్నటువంటి సెక్యూరిటీ ఎన్వైర్న్మెంట్ ప్రకారం మనం ఇండియన్ ఓషన్ని డామినేట్ చేసేవాళ్ళం. చైనా ఏ లెవెల్లో వాళ్ళు షిప్ బిల్డింగ్ చేస్తున్నారంటే, ఒక 5-6 ఏళ్లలో మొత్తం యుఎస్ కావచ్చు, ఎంటైర్ ఇండో పెసిఫిక్ ఫ్లీట్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, 4 కలిసి ఎన్ని షిప్పులు, ఎంత ఇన్స్ట్రుమెంట్స్ పెడతామో దానికంటే 3 రెట్లు ఎక్కువ వాళ్ళు తయారు చేయబోతున్నారు. సో ఇప్పటి నుంచి మనం ఆ డెసిషన్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అది ఏ దేశమైనా కానీ కనీసం అంటే 3 నుంచి 5% వాళ్ళ జీడిపిలో వాళ్ళు డిఫెన్స్కి ఖర్చు పెట్టాలి. డిఫెన్స్ ఖర్చు పెట్టడం అనేది ఎక్స్పెండిచర్ కాదు, దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. మీరు డిఫెన్స్ ఖర్చు పెట్టారంటే మీకు ఇండస్ట్రీ పెరుగుతుంది, దానికి సంబంధించిన ఎకోసిస్టమ్ అంతా పెరుగుతుంది. సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అన్నది మనకు ఇన్నోవేషన్ పెరుగుతుంది, చాలా టెక్నాలజీస్ కొత్త వస్తాయి. ఆ డిఫెన్స్ టెక్నాలజీ నుంచే మనకు ఇవే వచ్చాయి, మనకు ఆర్టిఫిషియల్ లిమ్స్ కావచ్చు, లేజర్ రిలేటెడ్ కావచ్చు, చాలా వచ్చాయి దాని నుంచే. సో డ్యూయల్ టెక్నాలజీస్ ఉంటాయి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వస్తుంది. అది అక్కడ మనం 1.4% చాలా కొంచెం అది బాధాకరం. అది
ఇప్పుడు చైనాలో మనకు లదాఖ్లో జరుగుతున్నటువంటి స్టాండ్ ఆఫ్ చూస్తే కనుక కనీసం అంటే దీన్ని డబుల్ చేయాలి మనం. ఓకే, దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ సరిపోయింది, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే బయట నుంచి కొనుక్కురావని నేను అనట్లేదు, ఆ ఇండస్ట్రీస్ తయారు చేయాలి, దానికి ఎకో సిస్టమ్ తయారు చేయాలి, దానికి చాలా మనకు ధనం వెచ్చించాలి, R&Dకి వెచ్చించాలి. సో అక్కడ మనకు సరిపడినంత జరగలేదు. సో ఈ 2 విషయాలు మాత్రం నేను కొంచెం నెగిటివ్గా చూస్తాను. బట్ ఓవరాల్గా చూస్తే కనుక షాక్ వాల్యూ లేదు, హాయిగా అంటే ఎవరికి ఎక్స్పెక్ట్ చేసినంత భారం ఎవరి మీద మోపలేదు, సాఫీగానే ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఉన్నటువంటి కష్టకాలంలో ఇటువంటి బడ్జెట్ తీసుకొచ్చిందంటే ఆవిడ మనం కమెంట్ చేయాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, థ్యాంక్స్ అలాట్. సో మొత్తంగా బడ్జెట్కి సంబంధించి ఒక పిక్చర్ ఇచ్చారు. సో అఫ్ కోర్స్ బడ్జెట్ మొత్తం అవి అలొకేషన్స్ అవన్నీ మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా డ్రాఫ్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, అది బడ్జెట్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్. ఓవరాల్గా చెప్పాలంటే మామిడి గిరిధర్ గారి మాటల్లో ఇది పెద్ద షాక్స్ ఏం లేవు, అక్కడికే చాలు అనుకునే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బికాజ్ కోవిడ్ తర్వాత ఏదో స్పెషల్ సెస్సో లేదో ఇంకో ట్యాక్సో పెంచే అవకాశం ఉంటుంది, కోవిడ్ ట్యాక్స్ వేసే అవకాశం ఉంటుందంటూ చాలా వరకు ఊహాగానాలు నడిచాయి. సో బట్ అట్లాంటిది ఏం మెరుపులు లేకుండా కేవలం ఇంతకు ముందున్న సంస్కరణల్ని కంటిన్యూ చేసే విధంగా ఉన్న బడ్జెట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ హెల్త్ సెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. సో ప్రాధాన్యత రంగాల విషయంలో హెల్త్ సెక్టరు, గ్రామీణాభివృద్ధి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి సో డెఫినెట్లీ ఇది ఒక మంచి బడ్జెట్గానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక గిరిధర్ గారు చెప్పినట్టుగా డిఫెన్స్ సెక్టర్కి ఇంకా అలొకేషన్స్ పెంచాలి, బట్ కోవిడ్ నేపథ్యంలో పెంచలేకపోయారో మరి తెలియదు, కానీ ఇంకా పెంచాల్సిన అవసరం అయితే కనబడుతోంది. సో ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం మనం ఆశిస్తూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.